హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇక్కడ చూడండి చేపలు ఎలా ఉన్నాయో. పట్టాలని ట్రై చేసినాం, కాకపోతే కుదరలేదండి. స్లోగా వెళ్తున్నాను. కనిపిస్తున్నాయి కదా. అన్ని జిలేబీలు అండి, మొత్తం ఇవి జిలేబీ చేపలు. మా సైడ్ జిలేబీలు అంటాం దీన్ని. చప్పుడు చేసే కొద్దీ వెళ్ళిపోతున్నాయి ఇవి. ఇంకా కొంచెం సైజు, పెద్ద సైజు కూడా ఉన్నాయండి. ఇప్పుడు దాకా పట్టాలని ట్రై చేసినాం దొందరతో, కాకపోతే అవి చిక్కలేదు, వెళ్ళిపోయాయి. ఒక నిమిషం బయట ఉండి వస్తామా? కనిపిస్తున్నాయో చూసారు కదా, జమ్ము దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చేపలు. దీంట్లో మామూలుగా 2 కేలు 3 కేలు చేపలు కూడా ఉన్నాయండి, కాకపోతే నీళ్ళు ఎక్కువ పడుతున్నాయి. ఆ సైడ్ ఉంది కదా, ఆ సైడు మామూలుగా నీళ్ళు పడుతున్నాయి అక్కడ బ్రిడ్జ్ దగ్గర. లేకుంటే మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను. మొన్న ఒక వీడియో పెట్టా, చూడండి ఫ్రెండ్స్. వీడియో చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బురదమట్టలు ఉన్నాయి చూసారు కదా. చేపలు రకరకాలు ఉన్నాయి, కాకపోతే కొన్ని పేర్లు తెలుదు నాకు క్లారిటీగా. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి బురదమట్టలు అండి. అవి కొంచెం బ్లాక్గా ఉన్నాయి కదా, చిన్న చిన్నటి కనిపిస్తున్నాయి కదా, అవి బురదమట్టలు. చేపలు ఇందాక మామూలుగా పెద్ద చేపలు వచ్చాయండి, వెళ్ళిపోయాయి. నేను దిగాను కదా నీళ్ళల్లోకి, దిగే కొద్దీ వెళ్ళిపోతున్నాయి, సప్పుడు చేసే కొద్దీ పారిపోతున్నాయి. చూడండి, మామూలుగా పట్టి క్లారిటీగా చూపించింది అసలు అవి కుదరలేదండి. చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చాయి. అదో అండి, కనిపిస్తున్నాయి కానీ బాగానే. ఇవ్వండి చూడండి, ఆ చేప చూడండి ఎంత ఉందో. అది 1/4 కేజీ మైన ఉంటుంది ఒక చేప. అది మామూలుగా అన్నం మెతుకులు అవి వేస్తే కానీ ఎక్కువ వస్తాయండి బయటికి. ఈ సైడ్ చూడండి, ఒక నిమిషం ఉంటే మళ్ళీ అన్నీ దగ్గరకు వస్తాయండి. మనం నడిచే కొద్దీ అవి వెళ్ళిపోతున్నాయి. ఈ కొంచెం అలల మాత్రం కనిపిస్తున్నాయి కాబట్టి మీకు పెద్దగా క్లారిటీ కనపడడం లేదు. ఇప్పుడు చూడండి, ఈ సైడ్కి వచ్చాయి కదా, ఆ సైడ్ చూడండి, ఆ సైడ్ చూడండి ఎలా ఉన్నాయో. ఆ బండ సైడ్ మొత్తం అన్నీ వరకు కనిపిస్తున్నాయా? ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి చేపలు అవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. అదోండి అక్కడ పెద్ద చేపలు. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళలో దిగితే కానీ అన్నీ అట్లా వెళ్ళిపోతున్నాయి. మనం ఇట్లా పైకి వచ్చే కొద్దీ ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి. అన్నీ జిలేబీ చేపలు అండి, 40% అవి. సుమారుగా 2 కేలు 3 కేలు చేపలు కూడా ఉన్నాయండి దీంట్లో. మనం దిగి క్లారిటీగా చూపిస్తామంటే ఇవి ఉండవు కదండి, పారిపోతున్నాయి. ఇంకా అక్కడ మొత్తం ఉండేటన్నీ వస్తాయండి వారికి. 2 మనుషులు ఉండి ఆ ఒక్క దొంతర ఇక్కడ దొంతర పట్టి కానీ మొత్తం అన్నీ పడిపోతాయి. కొంచెం దూరం చూడండి అన్నీ ఎలాగ వచ్చాయి, గుంపుగా వచ్చాయి, అన్నీ ఒక్కసారికి వచ్చాయి. ఇప్పుడు మొత్తం మనం చిన్నగా వెళ్ళి ఇట దిగినా కూడా అవి వెళ్ళిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. దీంట్లో రకరకాల చేపలు ఉన్నాయి, కాకపోతే మనకు క్లారిటీగానే కానరాలేదు. రండి, సెల్లు దగ్గరైనా పెట్టి చూపిస్తాను. కనిపిస్తున్నాయా అండి చేపలు? అన్నీ దగ్గరకు వచ్చాయండి చేపలు మళ్ళీ మొత్తం. చూడండి, కొంచెం జూమ్ లాగి తీస్తాను. చూడండి చేపలు మొత్తం. ఇంకా ఆ సైడ్ ఎక్కువ ఉన్నాయండి పెద్దటి చేపలు. అదో ఆ సైడు అక్కడ పైన. మనం నీళ్ళలోకి దిగి వెళ్ళిపోతే కానీ అవి వెళ్ళిపోతాయండి. అది చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి చేపలన్నీ. అదిగోండి కొంచెం పెద్ద చేప. ఈసారి మామూలుగా పట్టేది చూపిస్తాలండి చేపలు. ఈ సైడ్కి వచ్చి ఆ సైడ్కు, ఆ సైడ్కి వచ్చి ఈ సైడ్కి వస్తున్నాయి చేపలు. ఓకేనండి.
ఈసారి ఖచ్చితంగా చేపలు చూపిస్తాలేండి. దీంట్లో మామూలుగా 4 కేజీలు 5 కేజీలు చేపలు కూడా ఉన్నాయండి ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, డన్. బై ఫ్రెండ్స్.